గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. క్రోధినామ సంవత్సరం, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలాగుందని తెలుసుకుందామా. ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునరస్సు 1-2-3 పాదాలు మిథున రాశులకు వస్తాయి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి క్రోధినామ సంవత్సరం అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుందండి. యోగదాయకంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. గత సంవత్సరంలో చాలా బాధలు పడ్డారండి మిథున రాశి వారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ సంవత్సరం బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఉన్నత స్థితికి వస్తారు. మంచి యోగాలు ఉన్నాయి. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే ధనం విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనవ్యయం అంటే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. ఈ సంవత్సరం మీకు వాహన యోగం కనిపిస్తుందండి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి ఆగిపోతే అది మళ్ళీ పునఃప్రారంభిస్తారు. ఇక ఈ సంవత్సరం మీరు ఏ కార్యం తలపెట్టినా, ఏ పని అనుకున్నా అది సక్సెస్ అవుతారు, విజయం పొందుతారు. అలాగే స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు మీరు. కోర్టు వ్యవహారం ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు గెలుస్తారు. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు అంటే పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఇకపోతే మీరు ఈ సంవత్సరం దూర తీర ప్రాంతాలు వెళ్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం ఉంది, చక్కగా పుణ్యక్షేత్రాలు వెళ్తారు. ఎంతటి వారినైనా సరే లోపరుచుకుంటారు. మీ మాటకు ఎదురు లేదు, తిరుగు లేదు. గతంలో కంటే అన్ని విషయాలు బాగున్నాయి. ఈ సంవత్సరం మీరు కొన్ని రుణాలు కూడా తీరుస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి, కొన్ని రుగ్మతులు ఉంటాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అనుభవజ్ఞ సలహా తీసుకోండి కొన్ని విషయాల్లో. ఇకపోతే కొత్త వాళ్ళని నమ్మొద్దు. అసలు నమ్మొద్దు. పాత మిత్రులను కలుసుకుంటారు. చక్కగా ఈ సంవత్సరం అందరూ కలిసి చక్కగా టూర్ వెళ్తారు. బాగుంది. ఇకపోతే జీవన విధానం బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. చక్కగా మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సంవత్సరం మీరు కొన్ని బాధ్యతలు, కొన్ని పదవులు చేపడతారు. కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కొంతమంది ఇందులో ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనానికి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం మీరు సక్సెస్ అవుతారండి. ఎందుకంటే గతంలో కంటే గ్రహం సంబంధం బాగుంది, గ్రహాల యొక్క కలయిక బాగుంది. మనకి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏమైనా చేసుకోవాలి. సమయం అనుకూలంగా లేకపోతే మనం ఏమైనా చేసుకోలేము. అందు గురించి మనకు అనుకూలంగా ఉంది, ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి, అన్ని రకాల ఉద్యోగస్తులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు బాగుంది. చక్కగా ప్రమోషన్స్ ఉన్న బదిలీలు, ఇంక్రిమెంట్ పెరుగుతాయి, పై అధికారులతో మన్నలు పొందుతారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. గతంలో రుణాలు ఉంటే రుణాలు కూడా తీరుస్తారు.
అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కూడా ఈ సంవత్సరం అవుతుంది మీకు. అలాగే మీకు విదేశాలు అంటే ఉద్యోగరీత్యా విదేశాలకు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం. విదేశాల్లో జాబ్ ట్రయల్స్ ఎవరైతే వేస్తున్నారో మీరు చేసుకుంటే ఈ సంవత్సరం తప్పకుండా విదేశాల్లో మీకు జాబ్ వస్తుంది. ఇక రాజకీయ నాయకుడికి ఈ సంవత్సరం రాజకీయ నాయకుడికి బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఎలక్షన్లో పోటీ చేస్తే మీరు తప్పకుండా నెగ్గుతారు. ఏదో ఒక పదవి పొందుతారు. మీరు ప్రజా సమస్య తీరుస్తారు. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. గ్రామాల్లో ముఖ్యంగా మీరు గ్రామాల్లో మంచి మంచి కార్యాలు చేపడతారండి. మంచి మంచి కార్యాలు చేపట్టి ప్రజల్లో మంచి గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కానీ ధనం విషయంలో మాత్రం మంచినీళ్ళు అయిపోతాయండి. మీకు ధనం విషయంలో మంచినీళ్ళు అయిపోతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కాస్త ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే శత్రువులు ఉంటారు మీకు ఎక్కువ. మీకు తెలియని శత్రువులు మీ వెంటే ఉంటారు, వెన్నుపోటు పోయిస్తారు. జాగ్రత్త. మీకు నరదిష్టి ఉంది, నరఘోష ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఇక కళారంగం వారు ఈ సంవత్సరం కళారంగం వారికి బాగుంది. సినిమా టీవీలో రంగం వారికి, దర్శక నిర్మాత, అలాగే ఇతర సాంకేతిక నిపుణులు, గాయని గాయకులు, నటీ వర్గం వారు, అలా ఇతర ఎవరైతే ఉన్నారో అందరికీ బాగుంది. అయితే నూతన అవకాశాలు వస్తాయి. మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. అలాగే ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణం చేపడతారు. రుణాలు తీరుస్తారు. శుభకార్యాలు చేస్తారు. కాకపోతే మీకు అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న రుగ్మతలు ఏర్పడతాయండి. అనుకోని సంఘటనలు, అలాగే అనుకోని ఆకస్మిక ప్రయాణాలు, తర్వాత కొన్ని నిందలు పడ్డం అనుకోకుండా, అంటే మనం చేయని తప్పుకి నిందలు పడడం జరుగుతుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులు చాలా చక్కగా చదువుతారని మీరు బాగుంది. కానీ చదవాలి, కష్టపడాలని మీరు విద్యార్థులు. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోకూడదండి ఈ సంవత్సరం. మీరు ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి చక్కగా చదవండి, మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే బీఈడి, పాలిటిక్, లా, ఈసెట్, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి. బాగుంది. అలాగే మీరు ఇతర దేశం వెళ్ళి చదువుకోవడానికి కూడా యోగాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అంటే ఇతర దేశం వెళ్ళి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పై చదువులకి మీకు బాగుంది, ప్రయత్నాలు చేసుకోండి. క్రీడాకారులు కూడా బాగుంది, అనేక విజయాలు మీరు పొందుతారు. ఇక వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తులకు బాగుంది. మంచి యోగకాలం అండి. మీకు మంచి బాగుంది. మీకు ఆశించిన దానికంటే మంచి లాభాలు వస్తాయి. మీకు హోల్సేల్, రిటైల్ చేసేవారికి, జాయింట్ వ్యాపారస్తులకి, కాంట్రాక్టర్స్కి, అలాగే బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి, అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఇసుక, సిమెంటు, కాంక్రీటు, ఇలా వగేరా ఏదైతే ఉన్నాయో మీకు కూడా బాగుందండి. ఈ సంవత్సరం మీరు చక్కగా శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు, గృహ నిర్మాణం చేపడతారు, ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి, రుణాలు తీరుస్తారు. ఇక వ్యవసాయదారులకు విషయం వచ్చేసరికి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలు ఫలిస్తాయి. దిగుబడి ఎక్కువ ఉంటుంది, అధిక లాభాలు ఉంటాయి. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. రుణాలు తీరుస్తారండి. వ్యవసాయదారులు ఈ సంవత్సరం రుణాలు అయితే తీరుస్తారు. అలాగే గతంలో రుణాలు చేస్తే అవి తీరుస్తారు, ఆదాయం బాగుంటుంది. అలాగే కౌలుదారులు కూడా విశేష లాభాలండి. కౌలుదారులు కూడా, అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది. చేపలు, రొయ్యలు, చెరువు కూడా బాగుంది. అందరికీ బాగుంది. కాకపోతే ఈ వ్యవసాయదారులు
మీకు కొన్ని సందర్భంలో కొన్ని రుగ్మతులు, అనుకోని రుగ్మతులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీరు వ్యవసాయదారులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే కొంతమంది మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల ఇబ్బంది కనిపిస్తుంది. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే ఈ యొక్క ఉగాది రాశి ఫలాలు, ఇది గోచార ఫలితాలండి. ఈ మీరు కూడా మీ జన్మజాతం ఒకసారి మీరు సరైన పండితుడికి చూపించుకోండి. అది కూడా జరిగే దశ అంతర్దశ పరిస్థితి ఏంటి అని చూసుకుని సవరణ చేసుకుని నేను చెప్పి ఈ పరిహారాలతో పాటు మీరు ఆ జన్మజాతకం ప్రకారం జరిగే పీరియడ్ దశ అంతర్దశ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క పరిహారాలు కూడా చేసుకుంటే ఈ సంవత్సరం మీకు అంతా కూడా బాగుంటుంది. మీ ఒకవేళ నా అపాయింట్మెంట్ కావాలంటే మీరు ఈ క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే, నా ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఈ సంవత్సరం అంతా గణపతి ఆరాధన చేసుకోవాలి. ఈ సంవత్సరం లక్ష్మీ గణపతి, తర్వాత విష్ణుమూర్తి, వీళ్ళిద్దరిని గట్టిగా పట్టుకోండి మీరు. అలాగే ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం అని ఉంటుంది, ప్రణమ్య శిరస దేవం అని ఉంటుంది, అది చదువుకోండి ప్రతిరోజు. అలాగే అవకాశం ఉన్నప్పుడు బుధవారం రోజున కానీ లేదంటే సంకటహర చవితి రోజున కానీ అభిషేకం చేయించుకోండి, అభిషేకార్చన పూజలు చేయించుకోండి గణపతి స్వామి వారికి. అలాగే మీరు కాలభైరవాష్టమి, ఈ బహుళాష్టమి అని వస్తుంది, కాలభైరవాష్టమి రోజున కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే ఒకసారి మీరు శని భగవానికి తైలాభిషేకం చేయించుకొని ఒక శనివారం. అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రం వెళ్ళండి, ఏదైనా సరే పుణ్యక్షేత్రం దర్శించుకోండి, నదీ స్నానం చేయండి. అలాగే మీ ఇంట్లో ఈ సంవత్సరం మీ అవకాశం ఉన్నప్పుడు కాస్త నలుగురిని పిలిచి మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మ. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుని నలుగురు భోజనం పెట్టండి. ఇక మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబర్ 5, 6. లక్కీ నెంబర్ 5, 6. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, ఎరుపు, గోధుమ రంగు, లైట్ గ్రీను. ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. అందువలన ఈ మిథున రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు యోగిస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అధైర్యపడవద్దు.